గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఆఫ్ఘనిస్తాన్తో మనం ఒక టెస్ట్ మ్యాచ్ 3 ఓడిఐస్ ఆడబోతున్నాం. టెస్ట్ మ్యాచ్ ఐపీఎల్ ముగిసిన 5 రోజులకు స్టార్ట్ కాబోతుంది. జూన్ 6 నుంచి పంజాబ్ చండీగఢ్లోని ముల్లాపూర్ స్టేడియంలో. ఆ తర్వాత 3 ఓడిఐస్ జరగబోతున్నాయి. దీనికి గాను మన టీమ్స్ ప్రకటించారు, ఓడిఐ టీమ్ అండ్ టెస్ట్ టీమ్. దాంట్లో హైలైట్ ఏంటంటే వైస్ కెప్టెన్గా మొన్నటిదాకా రిషబ్ పంత్ ఉన్నాడు. క్యాప్టెన్సీ కూడా చేశాడు. శుభ్మన్ గిల్ ఆప్షన్స్లో మనం ఆడిన ఆఖరి టెస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాకి అగేన్స్ట్గా మనం గౌహటిలో టెస్ట్ మ్యాచ్ ఆడాం. దాంట్లో క్యాప్టెన్సీ చేశాడు. అది చాలా దారుణంగా ఓడిపోయాం మనం, 408 రన్స్ తేడాతో, హ్యూజ్ మార్జిన్తో ఓడిపోయాం. సో ఆ ఓడిపోయినందుకని కాకుండా పంత్ బర్డెన్ ఫీల్ అవుతున్నాడు టెస్ట్ మ్యాచ్లలో కానీ, క్యాప్టెన్సీ విషయంలో బర్డెన్ ఫీల్ అవుతున్నాడు. క్యాప్టెన్సీని తప్పిస్తే బెటర్గా ఆడతాడని చెప్పి సెలెక్టర్స్ భావిస్తున్నట్టు నిన్న మొన్న ఒక న్యూస్ వచ్చింది. ఆల్రెడీ అది న్యూస్ లీక్ చేశారు వాళ్ళు. సో పంత్ని వైస్ కెప్టెన్సీ తప్పించి అతని ప్లేస్లో మళ్ళీ మనకి కెప్టెన్ కేఎల్ రాహుల్ని వైస్ కెప్టెన్గా పెడతాం. సో కేఎల్ రాహుల్ గతంలో కూడా కెప్టెన్సీ చేశాడు. సో అది శుభ్మన్ గిల్ విల్ బి లీడింగ్ బోత్ ఓడిఐ టీమ్ అండ్ టెస్ట్ టీమ్. అండ్ ఓడిఐ టీంలో మనకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. బట్ హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ వాళ్ళు సబ్జెక్ట్ టు ఫిట్నెస్. ఎందుకంటే వాళ్ళు ఐపీఎల్ ఆడుతున్నప్పుడు వాళ్ళ ఫిట్నెస్ విషయంలో కొన్ని కన్సర్న్స్ కనిపించినాయి. వాళ్ళిద్దరూ సబ్జెక్ట్ టు ఫిట్నెస్. రోహిత్ ఆడుతున్నాడు కానీ హీస్ ప్లేయింగ్ యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్. సో అతను ఫుల్గా ఫిట్గా ఉన్నాడా లేదా అనేది చూడాలి. అందుకని వాళ్ళిద్దరి ఫిట్నెస్, సబ్జెక్ట్ టు ఫిట్నెస్ టెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేశారు ఓడిఐ టీమ్. హార్దిక్ పాండ్యా ఆఫ్కోర్స్ టెస్ట్ టీంలో లేడు. అలాగే రవీంద్ర జడేజా అండ్ బుమ్రా ఇద్దరు కూడా టెస్ట్ టీంలో కానీ వన్డే టీంలో కానీ లేరు. అక్షర్ పటేల్ కూడా టెస్ట్ టీంలో కానీ వన్డే టీంలో కానీ లేడు. ప్రిన్స్ యాదవ్కి ఓడిఐ టీంలో ఛాన్స్ వచ్చింది బికాజ్ ఈ పర్ఫార్మ్ సో వెల్ ఫర్ లక్నో ఇన్ ఐపీఎల్. అంతకుముందు కూడా ఈవెన్ డొమెస్టిక్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. అలాగే గుర్నూర్ బ్రార్ గుజరాత్ టైటన్స్ టీంలో ఉన్నాడు. అయితే ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అతను టాల్ ఫాస్ట్ బౌలర్. అతను ఓడిఐ టీంలో, టెస్ట్ టీంలో రెండిట్లో ఉన్నాడు. సర్ప్రైజింగ్లీ ఆకిబ్ నబీ హ్యాస్ డన్ సో వెల్ ఇన్ రంజీ ట్రోఫీ. ఖచ్చితంగా టెస్ట్ డెబ్యూ చేస్తాడని చెప్పి నేను అనుకున్నాను. నేను కాదు, అందరూ అనుకున్నాను. ఎందుకంటే ఈసారి జమ్మూ కాశ్మీర్ రంజీ ట్రోఫీ గెలవడానికి కారణం నబీ బౌలింగ్. 60 వికెట్స్ తీసాడు. టాప్ వికెట్ టేకర్ రంజీ ట్రోఫీ ఈ సీజన్లో. ఈ సీజన్లో 60 వికెట్లు తీసి, లాస్ట్ సీజన్లో 44 వికెట్లు తీసి సెకండ్ టాప్ వికెట్ టేకర్గా ఉన్నాడు రంజీ ట్రోఫీలో. మరి అంత మంచి పర్ఫార్మెన్స్ చేసిన వాడిని కనీసం స్క్వాడ్లో కూడా ఎందుకు పెట్టలేదు? మీరు అది డెబ్యూ వదలుచుకోలేదు. 15 మెంబర్ టెస్ట్ స్క్వాడ్ ప్రకటించారు. 16th మెంబర్ కానీ పెట్టాల్సిందిగా మీరు అతనికి అంత హీఈస్ నాట్ వెరీ పేసీ. అతను 130, 135 మ్యాక్సిమం క్లిక్ చేస్తాం. మనం ఐపీఎల్ కూడా చూసాం కదా. బట్ హీ కెన్ స్వింగ్ ద బాల్. హీఈస్ అ వెరీ గుడ్ రెడ్ బాల్ బౌలర్. మరి మీరు టెస్ట్ మ్యాచ్లో అతనికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? నాకైతే అర్థం కాలేదు. అంటే ఏం మెసేజ్ పంపిస్తున్నారు మీరు సెలెక్టర్స్? నాకు అర్థం కాని విషయం. అంటే రంజీ ట్రోఫీ పర్ఫార్మెన్స్ని మీరు పట్టించుకోరా? ఐపీఎల్ పర్ఫార్మెన్సెస్ వీటి ఆధారంగానే సెలెక్ట్ చేస్తారా? నాకేం అర్థం కాదు. ఏమాత్రం ఆకిబ్ నబీ హెస్ డన్ సో వెల్. ఓకే, సెలక్షన్ కమిటీ చైర్మన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగర్కర్. అదే సెలక్షన్ కమిటీలో ఆర్పీ సింగ్ కూడా ఉన్నాడు, మరొక పేస్ బౌలర్. మరి ఎందుకనో ఆకిబ్ నబీని వాళ్ళు పక్కన పెట్టారు. మహమ్మద్ షమీని కూడా తీసుకోలేదు. అండ్ అక్షర్ పటేల్ని ఎందుకు, సరే జడేజాకి రెస్ట్ ఇచ్చారు, అక్షర్ పటేల్ని ఎందుకు తీసుకోలేదో నాకు అదే అర్థం కాలేదు. బట్ హర్ష్ దూబే అండ్ మానవ్ సుతార్ ఇద్దరు టెస్ట్ టీంలో ఉన్నారు. హర్ష్ దూబే ఓడిఐ టీంలో కూడా ఉన్నాడు. హర్ష్ దూబే కూడా డొమెస్టిక్లో బాగా పర్ఫామ్ చేశారు, నో డౌట్ అబౌట్ ఇట్. హర్ష్ దూబే అండ్ మానవ్ సుతార్ ఇద్దరు కూడా డొమెస్టిక్లో బాగా పర్ఫామ్ చేశారు. ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్. సో ఆర్ వి మూవింగ్ అవే ఫ్రమ్ జడేజా అండ్ అక్షర్ పటేల్? వీ డోంట్ నో. చాలా గమ్మత్తుగానే ఉంది సెలక్షన్. ముందుగా టెస్ట్ టీం గురించి మాట్లాడు. టెస్ట్ టీంలో శుభ్మన్ గిల్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, ధ్రువ్ జురేల్. సో గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే అండ్ మానవ్ సుతార్ తప్ప మిగతా వాళ్ళందరూ రెగ్యులర్ ఆడేవాళ్ళు ప్లేయర్సే వాళ్ళు. దాంట్లో మనకి పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ టెస్ట్ టీంలోకి వస్తున్నాడు ప్రసిద్ధ్ కృష్ణ.
ముగ్గురు పేసర్స్ మాత్రం సెలెక్ట్ చేశారు. నలుగురు స్పిన్నర్స్ కనిపిస్తున్నారు మనకు అక్కడ. కుల్దీప్, వాషింగ్టన్, హర్ష్ దుబే అండ్ మానవ్ సుతార్. మరి ఆఫ్ఘనిస్తాన్ స్ట్రెంతే స్పిన్ బౌలింగ్ కదా, వాళ్ళకి స్పిన్ ట్రాక్ ఇస్తారా ఏంటి మరి నాకు అర్థం కాలేదు. గుర్నూర్ బ్రాడ్కి డబ్బు ఇస్తారా, లేకపోతే థర్డ్ సీమర్గా నితీష్ కుమార్ రెడ్డిని పెట్టుకుని ముగ్గురు స్పిన్నర్స్తో వెళ్తారా? మరి ఎలా ఉంటుంది వికెట్ అక్కడ మనకు అర్థం కాలేదు. నాకు తెలిసి చండీగఢ్లో ముల్లాంపూర్ స్టేడియంలో ఇంతవరకు ఒక టెస్ట్ మ్యాచ్ కాలేదు. ఐ కుడ్ బి రాంగ్, నాకు తెలిసి అయితే కాలేదు. మరి అక్కడ పిచ్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. సో సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్లో ఒకరికే, ఇద్దరు నెంబర్ 3లో ఆడే ప్లేయర్స్, ఇద్దరు ఒకరికి అవకాశం ఉంటుంది. మన అడిగితే పడిక్కల్ ఇప్పుడు గ్రేట్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి పడిక్కల్కి ఛాన్స్ ఇవ్వాలి. పడిక్కల్ డొమెస్టిక్లో కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు, అతనికి ఛాన్స్ ఇవ్వాలి సాయి సుదర్శన్ ప్లేస్లో నేను అనుకున్నాను. 4లో గిల్ ఆడతాడు, 5లో రిషబ్ పంత్, 6లో నితీష్ కుమార్ రెడ్డి, 7లో వాషింగ్టన్. అలా ఉండే అవకాశం ఉంది నాకు. ఇద్దరిలో ఒకరికి అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఇది టెస్ట్ టీంలో మరి బహుశా షమీ విషయంలో పూర్తిగా అతన్ని కన్సిడర్ చేయకుండా ఉన్నట్టుగా ఉన్నారు. షమీ ఇంకా ఇంటర్నేషనల్ కెరీర్ అయిపోయిందాం. అది పర్సనల్ ఇష్యూనా, అగార్కర్తో ఆ గురించి అతను కామెంట్ చేశాడు, లేకపోతే అతన్ని క్రికెటింగ్ మెరిట్స్ ప్రకారం పక్కన పెట్టాలి, అతని ఫిట్నెస్ విషయంలో డౌట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే అతను T20s ఆడుతున్నాడు, 4 overs వేస్తున్నాడు, చక్కగా వేస్తున్నాడు బౌలింగ్, ఈజ్ బౌలింగ్ వెరీ వెల్. బట్ డొమెస్టిక్లో కూడా లాస్ట్ సీజన్లో బాగానే అన్ని ఫార్మాట్స్లో వేసాడు అతను. బట్ షమీ విషయంలో సెలెక్టర్స్ అలాంటి ఛాన్స్ తీసుకోవడం అనేది మనకు కనబడలేదు. రాహుల్కి వైస్ క్యాప్టెన్సీ ఇవ్వడంలో ఇదే కారణం. బహుశా రిషబ్ పంత్ క్యాప్టెన్సీ మనం అనుకున్నాం కూడా, LSG కూడా అతను క్యాప్టెన్సీ తప్పిస్తే బాగుంటుంది, క్యాప్టెన్సీ లేకపోతే ఫ్రీగా ఆడతాడని చెప్పి. ఐఎమ్ ఫర్ ఇట్. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లో మనకి రిషబ్ పంత్ చాలా కీలకమైన ప్లేయర్. అదేంటంటే టెస్ట్ మ్యాచ్లో కూడా స్పిన్కి అగేన్స్ట్గా తన ఆట తీరు మెరుగుపరుచుకోవాలి, దాని గురించి కొంచెం కృషి చేయాల్సి ఉంటుంది స్పిన్కి అగేన్స్ట్గా ఆడేటప్పుడు, పర్టికులర్లీ వెన్ ప్లేయింగ్ ఎట్ హోమ్. సో అతను క్యాప్టెన్సీ తప్పిస్తేనే బెటర్ అనుకుంటాను. క్యాప్టెన్సీ ఈజ్ నాట్ ప్రూవింగ్ టు బి గుడ్ క్యాప్టెన్. టాక్టిక్స్ పరంగా కూడా అతను అంత బాగా అనిపించట్లేదు. అందుకని ఈ చేంజ్ నేనైతే పెద్దగా తప్పు పట్టే, నాకైతే తప్పు అనిపించలేదు. రాహుల్ ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. మీరు ఏం చేయమని చేస్తాడు అతను. మీరు కీపింగ్ చేయమని చేస్తాడు, 12th మ్యాన్గా ఉండమని ఉంటాడు, ఓపెనర్ అంటే ఓపెనర్, మిడిల్ ఆర్డర్ అంటే మిడిల్. లేదు నువ్వు నెంబర్ 11లో బ్యాటింగ్ చేయి, ఓకే సార్ 11లో బ్యాటింగ్ చేయి. బౌలింగ్ చేస్తావా? బౌలింగ్ కూడా చేస్తా. సో రాహుల్ ఈజ్ రెడీ ఫర్ ఎనీథింగ్. సో లక్కీ టు హ్యావ్ ఏ క్రికెటర్ లైక్ హిమ్. ఏ రోల్ ఇచ్చినా ఆ రోల్లో అంటే ఒక పాదరసంలా దేంట్లో వస్తే దాంట్లో ఇమిడిపోతాం. సో ఐ థింక్ రాహుల్ వైస్ క్యాప్టెన్ చేయడం నాకేం అభ్యంతరం. ఇంకా ఓడిఐ స్క్వాడ్ విషయానికి వద్దాం. శుభ్మన్ గిల్ కెప్టెన్, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్. ఆఫ్ కోర్స్ శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్. శ్రేయస్ అయ్యర్ గతంలో కూడా వైస్ కెప్టెన్ ఉన్నాడు కదా, ఐఎమ్ నాట్ షూర్. మేబీ నాకు చాలా గ్యాప్ వచ్చేసింది. ఐ థింక్ శ్రేయస్ అయ్యర్ గతంలో కూడా వైస్ కెప్టెన్గా ఉన్నాడు. డిజర్వింగ్, ఆఫ్ కోర్స్ ఈజ్ వెరీ మచ్ డిజర్వింగ్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ ఉంది కేఎల్ రాహుల్ కీపింగ్ చేస్తున్నాడు కదా. ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు ఈ టీంలో. రిషబ్ పంత్ అయితే లేడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు. హార్దిక్ పాండ్యా సబ్జెక్ట్ టు ఫిట్నెస్. నితీష్ కుమార్ రెడ్డి 2 ఫార్మాట్స్లో కూడా 11లో కూడా ఉంటాడు అతను, బికాస్ ఈస్ డూయింగ్ వెల్. వాషింగ్టన్ సుందర్, హర్ష్ దుబే, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రాడ్. ఇది ఓడిఐ టీంలో పెద్దగా ప్రిన్స్ యాదవ్ ఆఫ్ కోర్స్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే అతని బౌలింగ్ యాక్షన్ చాలా స్మూత్గా ఉంది, అండ్ హీ హాస్ గాట్ లాట్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ వెరీ పేసీ, 140 క్లిక్ చేసే బౌలర్ కాదు, హై 130sలో బౌలింగ్ వేస్తాడు. బట్ ఈజ్ వెరీ గుడ్, ఆల్వేస్ ఆన్ ద మనీ కైండ్ ఆఫ్ ఎ బౌలర్. సో ప్రిన్స్ యాదవ్ మరి అతనికి 11లో చోటు వస్తుందో లేదో మనకు తెలీదు, బట్ హైలీ డిజర్వింగ్గా చెప్పుకోవాలి మనం. సో ఈ ఓడిఐ టీంల విషయంలో నాకు పెద్దగా అభ్యంతరం ఏం లేదు. ఓడిఐ టీం అంతా బాగానే ఉంది, ఖచ్చితంగా బాగానే ఉంది ఓడిఐ టీం. ఐ థింక్ ఫాస్ట్ బౌలింగ్ విషయం కానీ, స్పిన్ బౌలింగ్ విషయం కానీ ఓడిఐ టీం ఇది ఓకే. ఓడిఐ టీంలో నాకు సిరాజ్ ఉంటే బాగుండేది. బహుశా వర్క్లోడ్ మేనేజ్మెంట్ అది కూడా అనుకున్నారు వాళ్ళు. సిరాజ్ ఓడిఐ టీంలో ఉంటే బాగుండేది, ప్రసిద్ధ్ కృష్ణ కంటే కూడా సిరాజ్ ఉంటే బెటర్గా ఉండేదేమో నాకు అనిపించింది. బట్ అతని వర్క్లోడ్ కూడా మేనేజ్ చేయాలి. సిరాజ్ ఈజ్ అ వెరీ గుడ్, వెరీ ఫిట్ క్రికెటర్. బట్ అతను ఓడిఐ టీంలో అతనికి ప్లేస్ లేదు.
ఓడిఐ టీంలో మీకు హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్ నలుగురే పేసర్స్ ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి విల్ బి యువర్ ఫిఫ్త్ సీమర్ అండ్ హార్దిక్ పాండ్యా ఇస్ ఆల్సో దే. హార్దిక్ పాండ్యా ఫిట్ అవుతాడా? బ్యాక్ ఇంజరీ ఉన్న హార్దిక్ పాండ్యాని ఎందుకు మీరు ఆఫ్ఘనిస్తాన్తో ఆడిస్తారు? హార్దిక్ పాండ్యా, ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ టీమ్ ఇన్ ఓడిఐస్. సో కోర్స్ వరల్డ్ కప్లో కూడా బాగానే పర్ఫామ్ చేశారు వాళ్ళు, కానీ వరల్డ్ కప్స్లో బాగా ఆడతారు వాళ్ళు. డొమెస్టిక్లో బయలేటరల్లో పెద్ద గొప్పగా ఆడే టీం కాదు ఓడిఐస్లో. హార్దిక్ పాండ్యాని వై షుడ్ యూ రిస్క్ హార్దిక్ పాండ్యా అండ్ బుమ్రా ఎలా పక్కన పెట్టారో, ఈవెన్ ఓడిఐస్లో కూడా హార్దిక్ పాండ్యాని ఆడించాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. సో ఇది రెండు టీమ్స్ సంబంధించి. మరి ఈ టీం విషయంలో, ఈ సెలక్షన్స్ విషయంలో ఆకిబ్ నవీన్ డ్రాప్ చేయడం, షమీన్ డ్రాప్ చేయడం, అలాగే రిషబ్ పంత్కి వైస్ కెప్టెన్సీని తప్పించిన గురించి మీరే అనుకున్నారు కామెంట్స్లో చెప్పండి.